ఇక్కడ అందరూ యంగ్స్టర్స్. సో ఇది షార్ట్ ఫిల్మ్ అని చెప్పారు కదా, 25 minutes రైట్, 20 minutes. సో ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీస్తే అది ఎక్కడికి తీసుకెళ్తుంది అనడానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఏంటంటే ఇప్పుడు నేను చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారు అమ్మాయి అనే సినిమా నేను తీస్తున్నా ప్రొడ్యూసర్గా. దానికి డైరెక్టర్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసి నా దగ్గరికి వచ్చాడు. ఆ షార్ట్ ఫిల్మ్ తీసి అది నచ్చి అది నేను డైరెక్ట్గా ఛాన్స్ ఇచ్చాను. సో షార్ట్ ఫిల్మ్ అనేది చిన్న విషయం కాదు, అది ఎంత క్వాలిటీతో తీస్తున్నాం అనే విషయాన్ని కూడా మర్చిపోతుంది. ఎందుకంటే యూజువల్గా షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు ఎవరైనా సరే నాకు తెలిసినంత వరకు ఒక సినిమా ఫీల్డ్లో కావాలి, ఒక మంచి ఆపర్చునిటీ రావాలి అని చెప్పి అందరూ ప్రయత్నిస్తారు. దాంట్లో భాగంగా మొదటి మెట్టుగా షార్ట్ ఫిల్మ్ తీస్తారు. సో షార్ట్ ఫిల్మ్ కదా, సరే మనకి రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, మనం సరిగా చేయలేకపోతున్నాం అలా అనుకో. మీకున్న రిసోర్సెస్లో మంచిగా తీయండి, డెఫినెట్గా అది సినిమాగా టర్న్ అవుతుంది అనడానికి ఉదాహరణ నేనే. ఎందుకంటే నా సెకండ్ ఫిలిం, ఫస్ట్ సినిమా సెవరీ అని చేశాను, రెండో ఫిలిం విరాజ్ అని చెప్పి వరుణ్ సంతోష్తో చేశాను. ఆ సినిమా చేసిన డైరెక్టర్ కూడా యూకేలో పిహెచ్డీ ఏదో చేసి, అతను ఎక్కడ డైరెక్టర్ దగ్గర కూడా వర్క్ చేయలేదు. అతను షార్ట్ ఫిల్మ్ తీస్తే అది చూసి అతను మేకింగ్ స్టైల్ నచ్చి అతను నేను ఛాన్స్ ఇచ్చాను. అట్లాగే థర్డ్ ఫిల్మ్ కూడా, లిటరల్లీ థర్డ్ ఫిల్మ్ అయితే ఐ ట్రావెల్ విత్ హిమ్ ఫర్ సమ్ టైమ్. సో అతను షార్ట్ ఫిల్మ్ నచ్చి రాజారవీంద్ర గారు చేశారు ఆ షార్ట్ ఫిల్మ్లో, అన్నపూర్ణమ్మ గారు. సో అతను ఒక పాయింట్ తీసుకొని దాన్ని చెప్పాలనుకున్న విధానం నాకు నచ్చి, దాన్ని నచ్చి నేను అతనికి డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చాను. సో మీరు అందరూ యంగ్స్టర్స్ కాబట్టి, సో మీరు ఏదైతే ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మంచిగా ప్రజెంట్ చేస్తే డెఫినెట్లీ రికగ్నిషన్ అనేది వస్తుంది అనడానికి నేను ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. సో మంచిగా చేయండి, మీరు చేసే ఏ వర్క్ అయినా సరే ఆపర్చునిటీ అనేది డెఫినెట్గా వస్తుంది. థ్యాంక్ యూ.